ప్రత్యేకమైన కోరికలలో రెండవ దినంలోనికి దేవుడు అనుగ్రహించిన ప్రవేశాన్ని బట్టి మొదటిగా దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దినం దైవ సాన్నిధ్యానికి చేరివచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కనపరుస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. ఏమైనా పట్ల వెరీ గుడ్, చాలా సంతోషం. ఇప్పటివరకు అన్న చెప్తున్నారు, మీరు మౌనం కూర్చున్నారు కదా, కనీసం వందనాలని చెప్పకపోతే ఎట్లా? మంచిది. వేదిక మీద ఉన్న అధ్యక్షుల వారికి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. హెబ్రీ పత్రికల నుండి శ్రేష్టమైన సంగతులు మనం ఆలకిస్తూ వస్తున్నాం. మన స్థితిని దేవుడు తేటగా జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు లేక మన ప్రియ రక్షకుడు ఆయన ఎంత శ్రేష్ఠుడో అనే విషయాన్ని మనం తేటగా గ్రహిస్తూ ఉన్నాం. ఆ శ్రేష్ఠుడైన ప్రభువును మరింతగా మన అంతరంగాలలో స్థిరపరుచుకొని ఆయన కొరకే జీవితాలు కొనసాగించడం ఎంతైనా ఆశీర్వాదకరం. మరికొద్ది సమయం దేవుని వాక్యం మనం ఆలకించడం కొరకై నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు, క్షమించండి, మొదటి 4 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 4 వరకున్న వచ్చిన భాగాలు మన ధ్యానం కొరకు చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా తండ్రి, మాట్లాడే దేవా, మా శిరస్సులో ఉంచి మిమ్మల్ని వందిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. పాపులమై అపరాధులమై ఆమరణాంతం అగ్నిపాత్రులమైన మమ్మను కరుణించి మీ రాజ్య నివాసులుగా మీతో కూడా వారసులుగా యేసయ్యా మమ్మను అంగీకరించినందుకై మిమ్మను స్తుతిస్తూ పూజిస్తున్నాం. భక్తిహీన ప్రపంచంలో భక్తి కలిగి జీవించడం కొరకై మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన సదుపాయానికై మిమ్మను స్తుతిస్తున్నాం. దేవా, కడపలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిన్నటి దినమంతా మీ సన్నిధి సహవాసం, మీ వాక్య దర్శనం మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రం. తిరిగి 2వ దినములో మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ రాజేశారు. మీ సన్నిధికి చేరి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీ దాసును నిలిపి మీరు అందిస్తూ వచ్చిన మీ లేఖనాలకై మీకు స్తోత్రం. మీరు ఎంత శ్రేష్ఠుడో ప్రభువా, మా గమనానికి తీసుకుని వస్తున్న మీ ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుని మరింతగా బలపరచండి. రానున్న దినాల్లో మీ చేతిలో బలమైన సాధనంగా వాడుమని ప్రార్థిస్తున్నాం. మరికొద్ది నిమిషాలు బలహీనుడైన మరొక మీ దాసుడు మీ పక్షాన నిలవబడి ఉంటుండగా మా అందరి అంతరంగాలు ఎరిగిన దేవుడవు, మా అవసరాలు ఎరిగిన దేవుడవు, మీరు మాతో మాట్లాడి మాకు క్షేమాన్ని కలిగించుమని, దిద్దుబాటును హెచ్చరికను అనుగ్రహించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ పగటి వేళ దైవ సన్నిధిలో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై మరోసారి నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదువుకున్నాం.
నిన్నటి దినం ఈ భాగాన్ని చదివి ఒక 3 విషయాలు మీ గమనానికి తీసుకొని వచ్చాను. ముందుగా ముఖ్యంగా మోషే పొందిన ప్రత్యక్షతను ఇక్కడ మనం గమనిస్తాం, లేక దేవుని ప్రత్యక్షతను మనం ఈ అధ్యాయంలో గమనిస్తున్నాం. ప్రత్యక్షమైన దేవుడు ఎవరు అని మొదటి మాట ఆలోచన చేస్తున్నాం. రెండవది ప్రత్యక్షమైనది ఎక్కడ అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. మూడవది ప్రత్యక్షమైనది ఎందుకు. ఈ 3 ప్రశ్నలు ఈ భాగం దగ్గర మీ గమనానికి తీసుకుని వచ్చాను. నిన్నటి పగటి వేళ ప్రత్యక్షమైనది ఎవరు అనే సంగతిని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ప్రత్యక్షమైంది, మోషేకు ప్రత్యక్షమైంది ఎవరో ఆ భాగంలో ఒక 4 విషయాలు మనం జ్ఞాపకానికి తీసుకుని వచ్చి 2 విషయాలు కొంత తేటగా ఆలోచన చేస్తూ వచ్చాం. ఒకటి, ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? ఆయన యెహోవా దూత అని మనం విన్నాం. రెండవది, పరిశుద్ధుడైన దేవుడు. మూడవది, పితరుల దేవుడు. నాలుగవది, ఉన్నవాడగు దేవుడు అనే విషయాన్ని మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయం మధ్యాహ్న కాలాలలో ఆ దేవుని గుర్చిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరిశుద్ధుడగు దేవుడు అని, ఆయన ఉన్నవాడగు దేవుడు అనే మాటల దగ్గర కొంత వివరణలో ఆలోచన చేస్తూ వచ్చాం. రాత్రి స్వార్థపక్షంగా పాత నిబంధనలో మోషేకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరి కొరకు ప్రత్యక్షమయ్యాడు? ప్రజల కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు ప్రజలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని కుమారుడుగా ఆయన ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమైంది ఎవరి కొరకు? ప్రజల కొరకే. కానీ నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెల్స్, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రజలందరి కొరకు అనే విషయాన్ని తేటగా స్వార్థపక్షంగా మనం విన్నాం. ఉదయకాలం రెండవ ప్రశ్న దగ్గరికి మనం వెళుతున్నాం. ప్రత్యక్షమైంది ఎక్కడ అనే విషయాన్ని ఈ భాగంలో ఉదయకాలపు కూడికలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మోషేకు ప్రత్యక్షమైంది ఎక్కడ? ఆ వచనాలు చదువుతున్నప్పుడు మనకు తేటగానే గ్రహింపు ఉంది. ఆ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అన్నాడు. అలాగైతే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో మోషేకు ఈ భాగంలో 2 విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, పొద నడిమిని అన్నాడు. దేవుడు ప్రత్యక్షమైంది మోషేకు ఎక్కడంటే పొద నడిమిని అనే మాట గమనిస్తున్నాం. రెండవది, అగ్ని జ్వాలలో లేక అగ్ని జ్వాలలో అనే పదాన్ని అక్కడ మనం గమనిస్తాం. అవి 2 కలిపి ఆలోచన చేయవచ్చు. పొద నడిమిని అగ్ని జ్వాలలో అని కూడా దాన్ని ఆలోచన చేయవచ్చు. అదే సమయంలో ఆయన ప్రత్యక్షమైంది ఎక్కడ అనే దగ్గర ఆ రెండింటినీ కొంచెం వివరంగా ఆలోచించడానికి పొద నడిమిని ఆయన ప్రత్యక్షమయ్యాడు, అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరలా ఆ మాటలే మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ప్రత్యక్షమైంది ఎక్కడ? పొద నడిమిని అన్నాడు. రెండవది, అగ్ని జ్వాలలలో. పొద నడిమిని ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్పడానికి వాస్తవంగా నేరుగా దేవుని పర్వతమైన హోరేబుకు అవతల మోషేకు ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఆ ప్రత్యక్షత ఎక్కడ అంటే ఇప్పుడు మనం చదువుకున్న మాట పొద నడిమిని అనే మాట. నేరుగా ప్రభు అక్కడ కనబడడం లేదు, కానీ ఆయన ఎక్కడున్నాడు? పొద నడిమిని ఉన్నాడు. అక్షరార్థంగా కూడా అక్కడ ఒక పొద ఉన్నమాట వాస్తవమే. పొదలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో ఆ పొద అగ్ని జ్వాలతో అంటుకుంది.
లేక మండుతూ ఉంది. ఆ మంటలలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. పొద దేన్ని చూపిస్తుంది? సామాన్యంగా పొద విస్తారంగా వ్యాపించి గుబురుగా ఉండే భాగాన్ని పొద అంటారు. సామాన్యంగా విస్తారంగా వ్యాపించి గుబురుగా ఉండే భాగాన్ని పొద అంటారు. నిర్గమకాండం 1వ అధ్యాయం వచనం 7 చూద్దామా? వచనం 7. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి అన్నాడు. ఒకవేళ ఇలా ఆలోచించేద్దామా? పొద అనేది విస్తరించిన ఒక భాగమైతే, బహుగా విస్తరించి వ్యాపించి గుబురుగా ఉన్న ఒక భాగమైతే, ఇప్పుడు ఇశ్రాయేలు అనబడిన వారు ఏమయ్యారు? వారు విస్తరించారు, బహుగా ప్రబలిరి అన్నాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? ఇశ్రాయేలు అన్నాడు కదా. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అన్నాడు. విన్నారా? ఇశ్రాయేలు. అలాగైతే ఈ పొద ఎవరిని చూపిస్తుంది? ఇశ్రాయేలునే చూపిస్తుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తుంది. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఇక్కడ ద్రాక్ష చెట్టు అనే మాట ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనకు గుర్తుకొస్తుంది. ఇశ్రాయేలు నాకు ద్రాక్ష వనం అని జ్ఞాపకం చేస్తాడు. ఆ ద్రాక్ష చెట్టుకున్న తీగలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయినప్పుడు అది పొదలా కనబడుతుంది. అలాగైతే ఈ పొద దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. నేరుగా పొదవలే కనబడుతున్న ఆ పొద ఇశ్రాయేలులకు గుర్తుగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు గుర్తుగా మనం ఆలోచన చేయవచ్చు. అలాగైతే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ప్రత్యక్షత ఎక్కడ? పొదనడిమిని అన్నాడు. పొదనడిమిని. అలాగైతే ఆ పొద ఇశ్రాయేలు అయితే దేవుడు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నాను, లేక ఇశ్రాయేలు మధ్య ఉన్న దేవుడను నేనే అని మోషేకు తన ప్రత్యక్షతను గుర్తు చేస్తున్నాడు. దేవుని ప్రజల మధ్య ఉన్నవాడుగా. అవును, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట, ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో వారి మధ్య అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. ఆయన మధ్య ఉన్నవాడు. నేనున్నాను దేవుని ప్రజల మధ్య అని దేవుడు మోషేకు ప్రత్యక్షతనిస్తూ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పొద నడిమిన ఉన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు. ఆయన ఇశ్రాయేలుకు దూరంగా లేడు. ఆయన ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రజలమైన మన మధ్య కూడా ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని అందులో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆగుదాం, రెండో మాటకి వెళ్దాం. అక్కడే ఉదయకాల వర్తమానాన్ని మనం కొనసాగిద్దాం. రెండవది, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన? జ్వాలలు, అగ్ని జ్వాలలలో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సామాన్యంగా అగ్ని బాధను, శ్రమను చూపిస్తుంది. అగ్ని శ్రమలకు సూచనగా దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, మనందరం ఎరిగిన ఆ లేఖన భాగాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? 4:12. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అన్నాడు. అలాగైతే అగ్ని దేనికి పోల్చబడింది? శ్రమకు పోల్చబడింది. కొన్నిసార్లు అగ్ని దేవుని మాటకు కూడా పోల్చబడింది. అవునా కాదా?
నా మాట అగ్ని వంటిది కదా అన్నాడు. అగ్ని దేవుని మాటకు పోల్చబడింది, వాస్తవమే. అగ్ని శ్రమకు పోల్చబడింది, అగ్ని బాధకు పోల్చబడింది. నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? 11వ వచనం చదువుదామా. 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా అన్నాడు. ఎందుకు వారు నియమించబడ్డారు? వెట్టి పనులు చేయుటకు. పైన ఇంకేమన్నాడు? శ్రమ పెట్టుటకు. అలాగైతే ఐగుప్తీయులు శ్రమ పెట్టబడడానికి, లేక ఐగుప్తీయుల అధికారులు వారి మీద వెట్టి పనులు చేయించడానికి అధికారులు నియమించారు. ఎందుకు అంటే ఇశ్రాయేలును శ్రమ పెట్టడానికి. 12వ వచనం. అయినను ఐగుప్తీయులు అన్నట్టు గమనించండి. ఐగుప్తీయులు వారిని ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు. 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు. వారు శ్రమపరచబడ్డారు, కఠినముగా సేవ చేస్తున్నారు. ఇంకా చదువుదామా. చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండేను. అలాగైతే వారు శ్రమపరచబడుతున్నారు, వారు కఠినముగా సేవ చేస్తున్నారు. వారు శ్రమలలో ఉన్నారు. ద్వితీయోపదేశకాండం అన్నాడు, ఇనుప కొలిమిలో వారు ఉన్నారు. ఇనుప కొలిమిలో ఒక ఇనుప పనిముట్టు పెడితే అదేమవుతుంది? ఆ వేడికి ఎంత బాధ అనుభవిస్తుంది. ఇశ్రాయేలు కూడా ఆ ఇనుప కొలిమిలో వారు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తారు ద్వితీయోపదేశకాండంలో. తత్ఫలితంగా 14వ వచనం ఆఖరి మాట చూద్దామా. 14వ వచనం ఆఖరి మాట. కఠిన సేవ చేయించి వారి ప్రాణములను. అలాగైతే శ్రమ చివరికి వారికి ఏం కలిగించింది? విసుగుదల కలిగించింది. వాస్తవమే. ఇప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమైంది ఎక్కడ? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమయ్యాడు. అవును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడే ఆ మాటగా చదువుదామా. వచనం 2 దాన్ని చదివి ఆ మాట ఆలోచించేద్దాం. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. విన్నారా? ఆ పొద మండుచుండెను గాని ఏం కాలేదు? కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? వచనం 4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే ఎవరున్నారా? పొద నడుమ దేవుడున్నాడు. ఈ మధ్యాహ్న కాలం లేక ఉదయకాలం కూడికలో అగ్ని జ్వాలలలో వారు ఉన్నారు, కఠినమైన శ్రమలు వారు అనుభవిస్తున్నారు, ఇనుప కొలిమిలో వారు ఉన్నారు. కానీ వారి మధ్య ఎవరున్నారు? దేవుడున్నాడు. వారి మధ్య దేవుడున్నాడు. దేవుడు ఆ పొద నడిమినున్నాడు. ఇశ్రాయేలు ఆ పొదకు పోల్చబడితే వారు పొందుతున్న ఆ శ్రమలలో ఆ పొద నడిమిని దేవుడున్నాడు కనుకనే వారేం కాలేదు. అంతే. ఈరోజు శుభవార్త. అగ్ని ఎంత తీవ్రమైనా అది కాల్చదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుదామా. 43వ అధ్యాయం 2వ వచనం. 43:2 ఆఖరి మాట చాలు. నీవు జలములలో పడి దాటునప్పుడు అన్నాడు, నేను నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను గమనించండి. జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకని జ్వాలలు ఎందుకు కాల్చవు? దేవుడు మధ్య ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలీల మధ్య ఉన్న దేవుడే నేడు మన మధ్య ఉన్నాడు. ఆనాడున్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు.
శ్రమలు ఎన్ని ఉన్నా, ఎన్ని రకాల శ్రమలు మనం ఎదుర్కొన్నా, ఏ విధమైన శ్రమలు మనం ఎదుర్కొన్నా భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు ఉన్నాడు, ఆయన తోడై ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. రకరకాల శ్రమలు నిన్ను తొందర చేస్తున్నాయా, ప్రాణం విసిగిందా, కృంగిపోవద్దు. అవి కాల్చావు, నువ్వు కాలిపోవు. శ్రమలు ఎంత తీవ్రమైనైనా అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకు? మనకొక ధైర్యం ఉంది. మన మధ్య ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. ఆయన మరొక మాట అక్కడ ఇలా జ్ఞాపకం చేసుకుంటే, అగ్ని జ్వాలలలో ఆయన మోషేకు ప్రత్యక్షమైనంటే శ్రమలలో ఆయన ఉన్నాడు. మన ప్రభు మనతో పాటు కూడా మన శ్రమలలో ఉన్నాడు. మన శ్రమలలో మనతో ఉండేవాడు. ప్రభువు నమ్మిన మన జీవితాల్లో మీరు శ్రమలు పడండి, నాకు మీకే సంబంధం లేదు అంటాడు ఆయన అన్నాడు. మన శ్రమలలో మనతో ఉండేవాడు, మన శ్రమలలో మన మధ్య ఉండేవాడు, ఆయన మనతో ఉండేవాడు. కాబట్టి శ్రమలు ఎన్ని ఉన్నా భయపడడం అవసరం లేదు. శ్రమలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచన జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథం ప్రకారం శ్రమలు 2 రకాలు. ఇది కొంచెం ఆలోచన చేయాలి. అన్ని శ్రమలు ఒకటే అనుకుంటే పొరపాటే. అర్థమైందా? శ్రమలు 2 రకాలు. చదువుదామా? 1 కీర్తనల గ్రంథం 16వ కీర్తన. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 4వ శరణం చదువుదాం. 16:4. యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. విన్నారా? శ్రమలు 2 రకాలు. 1 యెహోవాను విడిచిన వానికి శ్రమలు ఉన్నాయి. ఆయన విడిచిన వానికి శ్రమలు ఉన్నాయి. ఉదయకాలం దేవుణ్ణి విడిచి శ్రమలు ఎదుర్కొంటూ ఆ దేవుడు నాతో ఉన్నాడు అనుకోవడం భ్రమ. అర్థమైందా? నువ్వు శ్రమ పడతబడుతుంది దేవుణ్ణి విడిచిపెట్టి. పేతురు పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం వచనం 20. 2వ అధ్యాయం 20 వచనం. తప్పిదమునకై తినినప్పుడు. అలాగైతే దేవుణ్ణి విడిచిన వానికి శ్రమలున్నాయి. ఇక్కడేమన్నాడు? తప్పు చేసినోడికి దెబ్బలున్నాయి. ఉన్నాయి లేవా? ఇంకో మాట చెప్పాలంటే తెలియక చేసినోడికి తక్కువ దెబ్బలు, తెలిసి చేసినోడికి. ఈనాటి క్రైస్తవ్యం తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా? తెలిసే చేస్తున్నావు. చేయకూడదని తెలుసు, మాట్లాడకూడదని తెలుసు, ఆ పని చేయకూడదని తెలుసు, అక్కడ ఉండకూడదని తెలుసు, తెలిసే చేస్తున్నావు. అర్థమైందా? తప్పిదమునకై దెబ్బలు తిని ఎడలా అన్నాడు. తప్పిదానికి దెబ్బలున్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవమే. మరొక చోట రాస్తూ అన్నాడు, కీడు చేసిన వారికి కూడా ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. తోటి సహోదరునికి కీడు చేయపోనుకుంటే శ్రమలున్నాయి. దేవుని చిత్తం అలాగున్నాడుగా. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడడం మేలు కదా, హితం. సో శ్రమలు అన్నీ ఒక రకం కాదు అని గుర్తుపెట్టుకుందాం. దేవుని విడిచిన వానికి, యెహోవాను అనుసరించక విడిచిన వానికి, యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలున్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడే తప్పిదం చేసినప్పుడు శ్రమలున్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కీడు చేస్తే ఏమున్నాయి? శ్రమలున్నాయి. క్రైస్తవులంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఎందుకు శ్రమ ఎదుర్కొంటున్నావో ఒకసారి ఆగి ఆలోచన చేయాలి. నీ శ్రమ వెనుక రీజన్ ఏంటో తప్పకుండా అర్థమైతే అర్థం కదా. అర్థం కావట్లేదంటే నువ్వు పిచ్చోడు అని ఉండాలా, కాన్షియస్ లేని వ్యక్తి అయి ఉండాలా. కాన్షియస్ లో ఉంటే తప్పకుండా ఏమైంది? ఎందుకో ఈ శ్రమ ఎదుర్కొంటున్నాను అని తెలియదా? దేన్ని బట్టి పరిస్థితి ఉంది? ఎందుకు నా కుటుంబం ఈ బాధల పాలైంది? ఎందుకు నా కుటుంబం ఈ అవమానం పాలైంది? అర్థం కదా, తప్పకుండా అర్థమైంది.
యెహోవాను విడిచిన వానికి తప్పిదమునకు కీడు చేస్తే తప్పకుండా శ్రమలు ఉంటాయి. దేవుని పిల్లలు ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారు? ఈ దినాల్లో కీడు చేస్తున్నారు. దాని వెనుక శ్రమలు వస్తాయి. ఆలోచన. నువ్వు చేసినట్టే నీ నెత్తి మీదకి వచ్చింది. నువ్వు చేసినట్టే నీకు చేయబడింది. అనుమానమేం లేదు. ఆలోచన. సరే, రెండవది ఇంకెందుకు వస్తాయి శ్రమలు? ఇక్కడ యెహోవాను విడిచిన వానికి అన్నాడు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు చాలా తేలిగ్గా ఆ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. అలాగైతే ఇందాకేం చదువుకున్నాం? ఎందుకు శ్రమలు? క్రీస్తును విడిచి లేక యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి, కీడు చేసేవారికి, అవునా, తప్పిదం చేసేవారికి, ఇక్కడ సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి. అర్థమైందా? ఆ క్రమములో పేతురుపత్రికలో అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా. అంటే క్రైస్తవుడైనందుకు శ్రమలు ఉన్నాయి. క్రీస్తు నామము నిమిత్తము శ్రమలున్నాయి. ఇది ఒక వర్గం. ఒకవైపేమో దేవుని విడవడం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడం. యెహోవాను విడిచి అంటే అంతకుముందు అనుసరించిన వారా, విడిచిపెట్టిన వారా? అంతకుముందు అనుసరించిన వారు ఇప్పుడు విడిచిపెట్టారు. అంతకుముందు భక్తి కలిగిన వారే ఇప్పుడు దేవుని విడిచిపెట్టిన వారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు. దేవుని అనుసరిస్తూ తప్పిదం చేస్తే శ్రమలు, దేవుని అనుసరిస్తూ కీడు చేస్తే శ్రమలు అని గుర్తుపెట్టుకున్నాం. మాత్రమే కాదు, రెండో వైపు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారికి హింస ఉంది. దైవజనులు ఎస్ ప్రభుదాస్ గారు చాలాసార్లు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. మేము మాట్లాడుకున్నప్పుడు, ఆయన సద్భక్తితో బ్రతికే వాళ్ళకి ఎప్పుడైనా హింసలు ఉంటాయి ఐజాక్ అనేవాడు. సద్భక్తితో బ్రతికే వారికి తప్పకుండా ఉంటుంది హింస. క్రైస్తవుడైనందుకు, క్రీస్తును అంగీకరించినందుకే, క్రీస్తు నామము కొరకు సేవ చేస్తున్నందుకు కదా, సువార్త చేస్తున్నందుకు రకరకాల శ్రమలు ఉన్నాయి. ఆయన నామము నిమిత్తం ఆగుదాం. ఈ రెండిట్లో వేటి కొరకు శ్రమ పడుతున్నావో ఆలోచన చేయి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి శ్రమలున్నాయి. ఈ మాటలా చెప్పాలనుకున్నాను. సద్భక్తి మీద ఎప్పుడు ఏముంటది? దాడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సద్భక్తి మీద ఎప్పుడూ దాడి ఉంటుంది. ఈ మాట అర్థం చేసుకుంటే చాలు. సద్భక్తి మీద ఎప్పుడు దాడి ఉంటుంది. నీ భక్తి సద్భక్తేనా? శ్రమలు నీకేమీ రాలేదు, యేసు ప్రభుని నమ్ముకున్న కానించి బాగున్నాను హ్యాపీగా అంటే భక్తేలే, కానీ ఏ భక్తి కాదు, సద్భక్తి కాదు. సద్భక్తితో బ్రతుక ఉద్దేశం నీకుంటే తప్పకుండా ఏముంటాయి? శ్రమలు వెంటబడతాయి. కాబట్టి ఒకవేళ క్రీస్తును నమ్ముకున్న తర్వాత శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే నువ్వు సద్భక్తితో ఉన్నావు అని సంతోషించు. సద్భక్తి కలిగి ఉన్నావు. ఈరోజు ఈ సద్భక్తి మీదే దాడి ఎక్కువ. ప్రస్తుతం లోకంలో సనాతన భక్తి కదా ప్రస్తుతం వినబడే మాట. సనాతన భక్తి, ఇప్పుడు మనం చెప్పేది ఈ రెండు ఒకదానికి ఒకటి కలిసి ఉండవు. సనాతన భక్తి సద్భక్తి మీద ఏం చేసేది? అంతే ప్రస్తుతం జరుగుతుంది. ఆ సనాతన భక్తి సద్భక్తి మీద తప్పకుండా దాడి చేసేది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పోరాటం ప్రారంభించబడింది. ప్రస్తుతం రానున్న దినాలు కాదు, ఆల్రెడీ ప్రారంభమైంది. సో ఈ సద్భక్తి దగ్గర మనము శ్రమలు ఎదుర్కోవడం అవసరం అని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు శ్రమలు ఎన్నైనా మన ఆలోచన ఒకటే, ఆయన ఉన్నాడు, శ్రమలలో నేను అతనికి తోడైందును. 91వ కీర్తన కదా, శ్రమలలో అతనికి తోడైందును అని జ్ఞాపకం చేశాడు. ఈ పగటి వేళ శ్రమలలో కాలిపోం. అది ఏ భక్తి అయినా, మరలా చెప్తున్నాను, శ్రమలు ఎన్నైనా రానివ్వండి, దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. శ్రమలు కలిగినప్పుడు తప్పకుండా ఒకటి జరిగింది క్రైస్తవ జీవితంలో.
ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో కూడా ఏం జరిగింది? మొదటి అధ్యాయం నిర్గమకాండం. కాలిపోలేదు కానీ మరొకటి జరిగింది. ఏం జరిగింది? మొదటి అధ్యాయం వచనం 13 చదువుదామా. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు. వారి చేత కఠినంగా సేవ చేయించుకున్నారు. 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ఏమయ్యారంట? అలాగైతే సద్భక్తితో బ్రతికి ఉద్దేశించేవారు శ్రమలలో ఏమవుతారు? విస్తరిస్తారు. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆనాడు ఇశ్రాయేలీయులు శ్రమలలో విస్తరించారు. ఈనాడు సంఘము కూడా శ్రమలలో విస్తరిస్తుంది. అనుమానం లేదు. శ్రమలలో విస్తరిస్తుంది. ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో శ్రమలలో గుండా వెళ్ళిందా, సుఖములో గుండా వెళ్ళిందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఆనాడున్న శ్రమలు ఎక్కువ, ఈనాడున్న శ్రమలు ఎక్కువ? మరి ఎందుకు వీటికి అంత ఉలుక్కుపడుతున్నాం మనం? వీటికి ఎందుకు అంత గందరగోళం అవుతున్నాం? రానివ్వండి. ఆనాడున్న శ్రమలు ఎంత తీవ్రమైనవి. రోమా ప్రభుత్వం ఆనాటి భక్తులను ఒక మైదానములో ఉంచి ఒక శాలలాగా, వారు ఆనందించే ఒక ప్రకృతి శాలలాగా, చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ఒక పెద్ద హాలు, అందులో కూర్చొని ఆ రోమా అధికారులు ఆనందిస్తూ ఉంటారు. వీటిని బట్టి తెలుసా, ఆ మైదానంలోకి ఈ భక్తులను పంపించి వారి మీదకి సింహాలను పంపిస్తే అవి వారి వెంటబడి చీల్చుతుంటే వారు చూచి ఆనందించేవారు. అటువంటి భయానకమైన శ్రమలు ఎదుర్కొన్నారు. అనేకమైన శ్రమలు ఆదిమ సంఘం ఎదుర్కొంది. 5వ అధ్యాయంలో వారిని పట్టుకొని చెరసాలలో వేశారు. ఆ నామాన్ని బట్టి బోధించకూడదు అన్నారు. అయినా ఆగారా? ఆగలేదు. సంఘం వృద్ధి ఆగిపోయిందా? విస్తరించడం ఆగిపోయిందా? ఆగలేదు. ముందుకు వెళితే 7వ అధ్యాయంలో స్టెఫనును రాళ్లతో ఏం చేశారు? చంపారు. సంఘం విస్తరించిందా? ఆగిపోయిందా? రాళ్లతో చంపినా సంఘం ఏమైంది? విస్తరించింది. 8వ అధ్యాయం ప్రారంభంలో ఆ రోజు కలిగిన గొప్ప హింసను బట్టి ఏమైంది? చదిరిపోయారు. చదిరిపోయిన దగ్గర సంఘం విస్తరించిందా? ఆగిపోయిందా? నేను మరలా ఎందుకు అంతసేపు చెప్తున్నానంటే, ఇంకొంచెం ముందుకు వెళ్తే 12వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అప్పటికే యాకోబును పట్టుకొని ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. తర్వాత మరలా పేతురును పట్టుకొని ఏం చేశారు? చెరసాల వేశారు. ఇవన్నీ ఏం గుర్తు చేస్తున్నాయి? శ్రమలు. నేను అంటున్నది ఏంటంటే, శ్రమలు ఉన్నాయి, కానీ శ్రమల మధ్యలో ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఆనాడు వారు ఆ శ్రమలలో గుండా వెళ్ళారు. నాడు ప్రారంభించబడిన సంఘ పరిచర్య నేటికి విస్తరించిందా లేదా? ఎంత విస్తరించింది ఆలోచన చేయండి. ఈనాడు ఒకవేళ శ్రమలు ఎంత ఎక్కువైనా నేను అనుకున్నాను అంత ఎక్కువ కాదు. సో శ్రమలలో ఆలోచన చేయబోయే ముందు సంఘాలు విస్తరిస్తాయి. మాత్రమే కాదు, భక్తుల జీవితాలలో కూడా శ్రమల అభివృద్ధికి దోహదపడతాయి. అందుకే భక్తులు అన్నాడు, శ్రమ కలుగుట నాకు ఏం మీద చెప్పండి. మీకు అబద్ధం ఆడకుండా చెప్పండి. శ్రమ వస్తే మందిరం మానేస్తారా? మందిరానికి వస్తారా? మానేసే వాళ్ళు ఎక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువ. కానీ భక్తులు అన్న మాట ఏంటి? శ్రమ కలుగుట నాకు మేలాయను. భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు సమాజం శ్రమలలో, ఇస్రాయేలు సమాజం విస్తరించింది. సంఘం కూడా శ్రమలలో నాటి నుండి నేటికి విస్తరిస్తుంది. ఇక ముందుకు కూడా విస్తరిస్తుంది. కొంతమంది సంఘం అనేది లేకుండా చేయాలనుకున్నారు. ఇశ్రాయేలు లేకుండా చేయాలనుకున్నాడు హిట్లర్. ఇశ్రాయేలు ఉన్నారు ఇప్పటికీ, కానీ ఎవరు లేరు? హిట్లర్ లేడు. సంఘం ఉండకూడదు భూమి మీద అనుకొని క్రైస్తవులు అనే వాళ్ళు లేకుండా చేయాలని భారతదేశ పార్లమెంట్ లో బిల్లు తేవాలనుకున్నారు. ఆ వ్యక్తి లేడు, కానీ ఇప్పటికేముంది? క్రైస్తవ్యం ఉంది, సంఘం ఉంది. సంఘం ఎన్ని శ్రమలలో గుండా వెళ్ళినా
తప్పకుండా సంఘం విస్తరిస్తుంది. అయితే ఒక మాట, శ్రమలు వస్తాయి రావా? ఉంటాయి ఉండవా? మీకు శ్రమలు కావాలా, సుఖం కావాలా? అబద్ధం ఆడకుండా చెప్తాను. భక్తుడు అన్నాడు, శ్రమ కలుగుట నాకు మేల. ఏం మేలు? ఇద్దరు భక్తులను అలా జ్ఞాపకం చేసి శ్రమలలో మనం ఎలా ఉండాలో ఆలోచన చేసి మనం ఆగుదాం. ఇద్దరు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ కలుగుట మేలాయను అన్నాడు. శ్రమ లేక ముందు, శ్రమ కలగక ముందు ఏం చేశాను అన్నాడు భక్తుడు? త్రోవ విడిచాను, త్రోవ తప్పాను. శ్రమ లేకపోతే త్రోవ తప్పడానికి అవకాశం ఉంది. సుఖం మన భక్తి జీవితాన్ని తప్పించింది. కాబట్టి శ్రమ చాలా మేలు, శ్రమ చాలా మేలు. శ్రమ కలగడం మేలు. ఎలా మేలు? పాత నిబంధనలో ఆదికాండం దగ్గర యోసేపు జీవితం దగ్గర మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం వచనం 21 చదువుకుందాం, లేక 22 చదువుదాం. చెరసాలాధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను, దానికంటే ముందు 20 వచనం చూద్దామా? 20 అతనిని పట్టుకొని, ఎవరిని పట్టుకొని? యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపడు చెరసాలు వేయించను అన్నాడు. ఇప్పుడు వినండి, చెరసాలు ఎందుకు వేశారు? యోసేపును చెరసాల్లో ఎందుకు వేశారు? ఏం తప్పు చేశాడు? ఏ పాపం చేశాడు? ఇలా చెప్తే చెరసాలలో వేయబడ్డానికి యోసేపు అన్నాడు, నేను ఈ స్థలానికి రావడానికి, ఈ చెరసాలలో వేయబడడానికి నేను చేసిన నేరమేమీ లేదు. యోసేపు పాపం చేయలేదు, పాపం చేయనందుకు శ్రమ. అర్థమైనా? పాపము చేసినందుకు కాదు, పాపము చేయనందుకు. అలా చెప్పానే, తప్పు చేసి శ్రమ అనుభవిస్తే అది న్యాయమే కదా. కానీ ఏ తప్పిదం చేయకుండా యోసేపు అనుభవిస్తున్నాడు, చెరసాలలో వేయబడ్డాడు, శ్రమ అనుభవిస్తున్నాడు. అన్నలు అమ్మివేశారు, కాదు గుంటలో వేశారు, అమ్మివేశారు. ఈ శ్రమల వెనుక యోసేపు ఏం తప్పిదం చేశాడు? ఏ తప్పిదం చేయలేదు. అన్నల దగ్గరే తప్పిదం చేయలేదు, పోతేఫరు ఇంటిలో ఏ తప్పిదం చేయలేదు. కానీ యోసేపు ఏమి ఎదుర్కొంటూ వచ్చాడు? శ్రమలు. వినండి, నమ్మిన మన జీవితాల్లో పాపము చేయనందుకు తప్పకుండా ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. పాపము చేయకుండా బ్రతకడం చాలా కష్టం, అదే శ్రమ. పాపము చేయకుండా జీవిస్తున్నప్పుడు, వారి వలె మనం ప్రవర్తించినప్పుడు, వారి వలె మనం జీవించినప్పుడు అనేక హింసలున్నాయి. యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు అతడు చేసిన నేరమేమీ లేదు, కానీ అతడు చెరసాల్లో వేయబడ్డాడు. ఇప్పుడు చదువుదామా? శ్రమలు అతని జీవితాన్ని చాలా బాధించాయి. ఇనుము అతని శరీరాన్ని బాధించింది అన్నాడు కీర్తనకారుడు. అతడు బహు శ్రమలలో గుండా వెళ్ళాడు. ఫలితం ఏంటి? 41వ అధ్యాయం, అదే ఆదికాండం 41వ అధ్యాయం వచనం 41-40. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎవరికి ఇచ్చాడు అధికారం? నాకు కూడా తెలుసు, చెప్పండి. యోసేపేలే. ఏ యోసేపు? శ్రమల పాలైన యోసేపుకు ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఆ రోజు పోతేఫర్ ఇంట్లో ఎవరు లేరు, ఉందెవరు? యోసేపును ప్రతిదినము శోధిస్తున్నా, మాటల చేత శోధిస్తున్నా, యోసేపు మీద కన్ను వేసి చేయించమని అడుగుతున్న ఆమె తప్ప ఆ ఇంటిలో మరెవరు లేరు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి. ఆ పాపానికి ఒడిగట్టుంటే యోసేపు ఇప్పుడు ఏమనేది కాదు? అధికారం ఉండేది కాదు, అధికారం ఉండేది కాదు. చరిత్రలో కనుమరుగైపోయేవాడు, కనబడేవాడు కాదు. కానీ శ్రమలకు ఇష్టపడ్డాడు, పాపానికి ఇష్టపడలేదు. అక్కడ రాయబడి మాట చదువుదామా? 39వ అధ్యాయం వచనం 40
8. అయితే అతడు ఒక్క అంతే ఇంక చాలు. అయితే అతడు ఇప్పుడు ఎందుకు శ్రమలు? ఒప్పుకోనందుకే శ్రమ. ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ రోజు ఒప్పుకోకుండా శ్రమపరచబడ్డానికి ఇష్టపడ్డాడు, బాధపడడానికి ఇష్టపడ్డాడు, అవసరమైతే చెరసాల అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దాని ఫలితంగా ఏం దొరికింది ఆయనకి? అధికారం. నేను మాట చెప్పడానికి ఇష్టపడ్డాను. శ్రమలలో మనం నిలబడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు, హెచ్చిస్తాడు. శ్రమలలో నిలబడగలిగితే చాలు, ఆయన హెచ్చిస్తాడు. దానియేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు తెలుసు కదా మనందరికీ. వారు ఏమయ్యారు? నిలబడ్డారు. దేనికి ఒప్పుకోలేదు వారు కూడా. ఈనాడు విచిత్రం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు రాజీ పడుతున్నారు, అన్నిటికీ ఒప్పుకుంటున్నారు. నేనంటాను, నువ్వు ఒప్పుకొని శ్రమలు ఎదుర్కొంటున్నావు, దానివల్ల ప్రయోజనమేమీ లేదు. కానీ ఒప్పుకోకుండా ఆ నెబుకద్నెజరు రాజు పెట్టించిన ఆ ప్రతిమకు నమస్కరించకుండా వారు నిలబడ్డారు. అవసరమైతే చెప్తారా, అగ్నిలో వేయబడడానికే ఇష్టపడ్డారు, ప్రాణాలు అర్పించడానికే ఇష్టపడ్డారు. కానీ వారు నెబుకద్నెజరు పెట్టించిన ఆ ప్రతిమకు నమస్కరించడానికి ఒప్పుకోలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తత్ఫలితంగా జరిగింది ఏంటి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఇప్పుడు చూద్దాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం వచనం 29 చదువుదాం. 29. కాగా నేనొక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు. శాసనం చేశాడు నెబుకద్నెజరు, అంతటితో ఆగిపోలేదు. 30వ వచనం. అంతట నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. ఎందుకు హెచ్చించబడ్డారు? వారు శ్రమపడడానికి ఇష్టపడ్డారు. మరలా చెప్తున్నాను, సద్భక్తితో బ్రతికే ఉద్దేశించేవారు శ్రమలు పొందడానికి ఇష్టపడతారు. శ్రమల తర్వాత ఏముంది? అధికారం ఉంది. శ్రమల తర్వాత ఏముంది? హెచ్చించబడే అవకాశం ఉంది. అదే అక్కడ ఉద్దేశం. అధికారం ఉంది. రెండవది యోబు గ్రంథానికి వెళదామా? యోబు గ్రంథం మనం తెలిసిన విషయాలే, ఆలోచించేద్దాం, పర్లేదు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం వచనం 22. ఈ సంగతులలో ఏ సంగతులలో ఆ మొక్క కోసం తిన్నాడా? ఏ సంగతులలో కలిగిన శ్రమలలో, ఈ సంగతులలో అనే మాట దగ్గర అక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోబు సంతానమంతా కోల్పోయాడు, సంపదంతా పోయింది, సంతానమంతా పోయింది. తర్వాత ఆరోగ్యం కూడా కృషించిపోయింది. అనేక రకాల శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. యాకోబు భక్తుడు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈ సంగతులలో అనే మాట చెప్పాడు. కానీ యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఏమన్నాడు చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అక్కడ చెప్తూ సహించిన కదా. మీరు యోబు యొక్క సహనం అన్నాడు. తర్వాత మరలా విన్నాం. యోబు ఈ సంగతులలో అంటే అతడు ఎదుర్కొన్న ఆ శ్రమలలో, ఆ సంగతులలో, ఆ పరిస్థితులన్నిటిలో ఎక్కడ కూడా దేవుని దూషించలేదు, దేవుని ద్వేషించలేదు, దేవుని మీద ఆయాసపడలేదు. ఈ శ్రమలలో అతడు నిలబడ్డాడు. ఈ శ్రమలలో అతను వాటిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. స్నేహితులు చాలా ఎగతాళి చేశారు, అయినా యోబు ఎక్కడ దేవుణ్ణి ద్వేషించలేదు, దేవుణ్ణి వ్యతిరేకించలేదు. ఫలితం ఏంటి? ఇప్పుడు మరలా యోబు గ్రంథానికి వెళ్దామా? ఆఖరి అధ్యాయం
యోబు శ్రమలలో గుండా వెళ్ళాడు అనే మాట చెప్పడానికే యాకోబు పత్రికకి వెళ్ళాం. 42వ అధ్యాయం వచనం 12 చదువుదామా. 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అలాగైతే ఇలా చెప్పనివ్వండి, మొదటి అధ్యాయంలో ప్రారంభించబడిన శ్రమలు ఇప్పటి వరకు వచ్చాయి, ఆఖరి అధ్యాయం దాకా కొనసాగాయి కదా. ఆఖరి అధ్యాయం దాకా ఆ శ్రమలు కొనసాగుతూనే వచ్చాయి. వినండి, ఇశ్రాయేలు జీవితంలో కూడా ఎన్నో ఏళ్ళు ఆ శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు 42వ అధ్యాయంలో దేవుడు శ్రమలు అనుభవించిన యోబును ఏం చేశాడు? అక్కడ మాట చెప్తున్నాడు, ఆశీర్వదించాడు అనలేదు. ఏమన్నాడు? మొదట ఆశీర్వదించినంత కంటే ఏమన్నాడు? అలాగైతే శ్రమలు ఏం చేస్తాయి? అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాయి. శ్రమలు అధికారాన్ని ఇస్తాయి. శ్రమలు అధికమైన ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. క్రైస్తవ జీవితం ఆశీర్వాదానికి కారణం కావాలంటే శ్రమలలో గుండా ముందుకు సాగగలగాలి, శ్రమలు అనుభవించాలి. కొన్నిసార్లు సువార్థికులమైన మనం కూడా శ్రమ కంటే దేని ఇష్టపడుతున్నాం? సుఖాన్ని. బైబిల్ చెప్పింది, శ్రమ పడుము, సువార్థికుని పని చేయము. సువార్థికుడుగా శ్రమ పడితే తర్వాత దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా విలువగా ఉంటుంది. ఆలోచన చేయండి. శ్రమ పడడం అనేది దేవుని వాక్యం మనకు నేర్పించే అమూల్యమైన విషయం. మర్చిపోకండి, శ్రమలు తప్పకుండా ఉంటాయి. శ్రమలు తప్పక మనం అనుభవించాలి. నిన్నే దేవుని దాసు జ్ఞాపకం చేస్తూ, శ్రమలు కొరకే మనం ఏం చేయబడ్డాం? నియమించబడ్డాం. అందుకే దేవుడు మనం నియమించాడు. వాస్తవంగా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో కాబోలు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. చదువుదాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ మాట జ్ఞాపకానికి వస్తుండగా ఇలా చదువుదాం. మొదటి అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక అన్నాడు. విన్నారా? క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విన్నారా? క్రీస్తు పక్షమున శ్రమపడుట కూడా మనకు అనుగ్రహించబడింది. విశ్వాసముంచడం మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాదు, శ్రమ కూడా మనకు అనుగ్రహించబడింది. ఆయన పక్షాన శ్రమ పడడం మనకు అనుగ్రహించబడింది. పౌలు అంటాడు, ఆయన యొక్క శ్రమలలో కొదువైన వాటిని నేను పొందు నిమిత్తం అనే మాట జ్ఞాపకం చేస్తాను. నా వంతుగా నేను వాటిని అనుభవిస్తున్నాను అని ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలు అనుభవించడం కొరకే దేవుని పిల్లమైన మనం ఆయన విశ్వాసం ఉంచాం. ఇందాక మాట చెప్పారే, ఆయనతో కూడా మనం ఏమయ్యాం? వారసులం. ఆయనతో మహిమకు మాత్రమే వారసులమా? శ్రమకు కూడా వారసులమే. ఆయనతో శ్రమకు వారసులమైన మనమే ఆయనతో మహిమకు వారసులం. ఆలోచన చేయండి. సో శ్రమ పొందుట దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తు పక్షాన. క్రైస్తవుని యొక్క బాధ్యత కాదు, క్రైస్తవుని భాగ్యం క్రీస్తు కొరకు శ్రమ పడడం. పిల్లరా, ఆలోచన చేద్దాం. శ్రమ వచ్చిందని మందిరం అనేకండి. నమ్ముకున్న వారి జీవితాల్లో ప్రారంభంలో కొన్నిసార్లు శ్రమ ఎదురవగానే ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నాకేం మేలు దొరికింది, నాకేం ప్రయోజనం దొరికింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు ఇంకా మంచి ఇల్లు కట్టుకోలేకపోయాను, నా పిల్లలకి ఇంకా పెళ్లి చేసుకోలేకపోయాను, ఇలాంటి పరిస్థితులు చాలా సార్లు వెంటాడుతున్నాయి. కానీ ప్రభునందు పిల్లరా, క్రీస్తు కొరకు వాటిని పొందడం దేవుడు నీకేమిచ్చాడు? ఒక అనుగ్రహంగా దానిచ్చాడు. ఆ శ్రమను పొందడం దేవుడు నీకు ఆయన పక్షాన అనుగ్రహించాడు అని గుర్తుపెట్టుకున్నాం. ఆఖరిగా శ్రమలలో ఒక విశ్వాసి ఎలా ఉండాలి? ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. శ్రమలలో విశ్వాసి ఎలా ఉండాలి? మళ్ళా చెప్తున్నా, రాబోతున్న దినాల్లో శ్రమలు ఎక్కువ తక్కువ? ఎక్కువే. తప్పకుండా శ్రమలు ఉన్నాయి. దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉన్నాయి, వాస్తవమే.
శ్రమలు కొన్నిసార్లు ఎందుకు ఎదురవుతున్నాయో నమ్మిన వారి దగ్గర ఒక మాట ఇలా చదవాలని ఆశపడుతున్నాను. ఆడికి వస్తాను మరలా. పేతురు రాసిన పత్రికలో ఒక మాట చాలా ఆశ్చర్యానికి గురి చేసే మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 3 చదువుదాం చూడండి. 3 మనము పోకిరీ శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట. ఒక మాటలో చెప్పాలనుకున్నాను. అన్యజనుల ఇష్టము నెరవేర్చకపోవడాన్ని బట్టి కొన్నిసార్లు ఏమి జరుగుతున్నాయి? అందుకే అర్థమైందా? అన్యజనుల ఇష్టం నెరవేర్చకుండా దేవుని ఇష్టం నెరవేర్చే వారికి తప్పకుండా ఏమున్నాయి? అదే సద్భక్తి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే సద్భక్తి. కాబట్టి తప్పకుండా శ్రమలున్నాయి అని గుర్తుపెట్టుకుందాం. లోకమందు ఉన్న మన సహోదరులు కూడా ఈ శ్రమలు కలిగాయి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రండి, శ్రమలలో ఒక విశ్వాసి ఒక 3 విషయాలు అలా జ్ఞాపకం చేసి నేను ఆగుతాను. మొదటిది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కనుగొనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో, ఆ మాట గమనించండి, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. అలాగైతే ఈ మాట చెప్పాలనుకున్నాను. శ్రమలలో ఒక విశ్వాసి పాలివాడవ్వాలి. అర్థమైందా? శ్రమలలో పాలివాడయ్యాలి. ఒక వ్యక్తి శ్రమలలో పాలివాడవుతున్నాడంటే ఎవరి శ్రమలలో పాలివాడవుతున్నాడు? క్రీస్తు శ్రమలలో పాలివాడవుతున్నాడు. క్రీస్తుతో కూడా శ్రమలలో పాలివాడవుతున్నాడు అని గుర్తుపెట్టుకుందాం. మాత్రమే కాదు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు శ్రమలలో పాలివారం అవుతున్నాం అనే ఆ గమనం, ఆ గురి మనకు ఉండాలి. 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. లోకమున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి. అలాగైతే మీ తోటి సహోదరులతో కూడా మీరు శ్రమలలో పాలివారవుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలా. క్రీస్తు శ్రమలలో పాలివారం అవుతున్నాం. సహోదరుల శ్రమలలో మనం ఏమవుతున్నాం? పాలివారం అవుతున్నాం. సో పాలివారవుతున్నాము అనేది విశ్వాసి గమనించాలి. శ్రమలలో విశ్వాసి పాలివాడు. నేను పాలివాడనవుతున్నాను. ఆ శ్రమలలో, క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలివాడనవుతున్నాను అనే సంగతి గుర్తించాలి. నా తోటి సహోదరుల వలె నేను కూడా వారి శ్రమలలో పాలివాడవుతున్నాను. మనకంటే ముందున్న భక్తులు ఎలాగూ శ్రమలు పొందారో అలాగే మనం కూడా ఆ శ్రమలలో పాలివారం అవుతున్నాం అని గుర్తుపెట్టుకుందాం. రెండవది, శ్రమలలో విశ్వాసి యాకోబు పత్రిక, మరలా చదువుదామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం వచనం 11. సహించిన వారిని పైన 10వ వచనం చెప్తాడు, నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. అలాగైతే శ్రమలలో ఒక విశ్వాసిలో ఉండాల్సిందేంటి? ఒకటి, పాలివాడనవుతున్నాను అనే స్పర్శ ఉండాలి. రెండవది, సహనం ఉండాలి, సహించడం ఉండాలి. శ్రమలలో సహనం అవసరం. సహించిన వారిని ఏమనుకుంటున్నాం? ధన్యులను కొనుచున్నాము కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ పగటి వేళ శ్రమలలో విశ్వాస యొక్క బాధ్యత సహించడం. నాకే రావాలా ఈ శ్రమలు అని ఆయాసపడద్దు. నేనే ఎదుర్కోవాలా ఈ శ్రమలు, నా కుటుంబానికి రావాలా అని బాధపడద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్పనివ్వండి. శ్రమలలో సహనం అవసరం. ఎన్ని శ్రమలు ఎదురైనా సహించితే ధన్యుడు అవుతావు. శ్రమలలో సహనం కోల్పోతే అమ్మా ధన్యతను కోల్పోతావు. అర్థమైందా? శ్రమలు సహించితే ధన్యులు అవుతారు. శ్రమలు సహించకపోతే ధన్యతను కోల్పోతావు. శ్రమలను సహిద్దాం. క్రీస్తు కొరకు శ్రమలు సహిద్దాం. ఎటువంటి శ్రమలైనా సహించుదాం. యేసేపు సహించాడు. అన్నలు
చేసిన శ్రమలు లేక అన్నలు చేసిన కార్యాలను ఆయన సహించాడు. చేయని నేరానికి ఎదురైన శ్రమలు ఆయన సహించాడు. భక్తుల జీవితాల్లో శ్రమలు సహించారు. నేను కూడా శ్రమలను సహించడం నేర్చుకున్నాం. చాలు. ఒకటి, పాలివారుగా మనం ఎంచుకోవాలి. రెండవది, సహించడం నేర్చుకోగలగాలి. అక్కడ కొన్ని విషయాలు ఆలోచించవచ్చు కానీ నేను వివరించట్లేదు. సహించడం నేర్చుకున్నాం. సహనం క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. కొన్నిసార్లు ఎవరైనా నిన్ను దూషించారా? ప్రార్థనకు వస్తున్నందుకు దూషించారా? సహించు. నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? సహించు. సోదరులారా, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు లోపలే ఉన్నాయా? ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నావా? సహించు. శ్రమలో విశ్వాసి సహనం అవసరం. ఆఖరిగా 3వ మాటలో చెప్పి ప్రార్థన చేస్తాను. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఒక పేరు పెట్టుకుందామా? శ్రమలలో విశ్వాసకు ఉండాల్సిందేంటి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉండాలి. నేను క్రీస్తు శ్రమలలో పాలివాడవుతున్నాను అనే ఆలోచన ఉండాలి. అలాగే ఎంచుకోవాలి. రెండవది సహనం ఉండాలి. మూడవది నిరీక్షణ ఉండాలి. ఏ నిరీక్షణ? నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? మహిమకు వెళ్ళబోతున్నాను. నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అది ఎరిగి భక్తులు వారి జీవితాలు ఏం చేశారు? శ్రమలకు అప్పగించుకున్నారు. అపోస్తలులు శ్రమలకు అప్పగించుకున్నారు. ఆదిమ సంఘం శ్రమలకు అప్పగించుకుంది. ఎందుకని? ఈ శ్రమల కంటే ఏదెక్కువ? పొందబోయే మహిమ ఎక్కువ. నీ నిరీక్షణ ఏంటి బాబమ్మ? నీ గురేమిటి? మనము పొందబోయే మహిమను గురించి ఆలోచన చేస్తామా? ఇప్పటి కాలపు శ్రమలు, ఈ కొద్ది కాలపు శ్రమలు ఇన్ని ఏళ్ళు, మహా అయితే నమ్మిన తర్వాత ఒక 20-30 ఏళ్ళు మనం భూమి మీద ఉంటామేమో. ఇంకొంచెం ఎక్కువ అయితే ఒక 40 ఏళ్ళు ఉంటామేమో. ఈ కొద్ది కాలానికే ఈ శ్రమలు తాళుకోలేను, నాకు ప్రార్థన వద్దు, నాకు దేవుడు వద్దు అంటే వినండి, దేవుని విడిచిపెడితే శ్రమలు మరెక్కువ అవుతాయి. ఇంకో మాట ఎలా చెప్పాలంటే, ప్రభువు లేని జీవితం యుగయుగాలు ఏమి ఎదుర్కోబోతుంది? శ్రమ. ఆరని అగ్ని, తీరని బాధ ఎదుర్కొంటాం. ఉదయకాలం వర్తమానం ముగిస్తుంటుండగా ఇప్పటి కాలపు శ్రమలు మనము పొందబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. మనం మహిమను పొందబోతున్నాం. అక్కడ బాధ లేదు, అక్కడ ఏడ్పు లేదు, అక్కడ కన్నీళ్లు లేవు. ఎవరికి? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన వారికి. ఆయనతో కూడా మహిమకు వారసులు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే రోమపత్రిక 8:17లో మాట చెప్పి 18లో ఈ వచనం చెప్పాడు. 17 ఏమన్నాడు? మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులం. ఆయనతో కూడా శ్రమ పడితే మనం వారసులం, మహిమకు వారసులం. అక్కడ బాధ లేదు, అక్కడ శ్రమ లేదు, అక్కడ కన్నీళ్లు లేవు, అక్కడ దుఃఖము లేదు. ఎక్కడ? మహిమలో. ఒక మాట చెప్పనివ్వండి, యేసు ప్రభు నమ్ముకుంది ఈ లోకంలో భోగభాగ్యాల కొరక లేక మహిమ నిమిత్తమా? పరలోకం కొరక? దేని కొరకు ప్రభు నమ్ముకున్నాం? మన గురి ఏంటి? మన నిరీక్షణ ఏంటి? పరలోకం, ఈ లోకం కాదు. బైబిల్లో చెప్తాడు, మన నిరీక్షణ ఈ కొంచెము కాలము మట్టుకైతే మనుషులందరికంటే మనం ఏమవుతాం? దౌర్భాగ్యులం. మన నిరీక్షణ ఈ కొంచెం కాలం మట్టు కాదు, ఈ లోకం మట్టు కాదు. మన నిరీక్షణ మహిమకు సంబంధించింది. ఇది చిన్న ప్రశ్న. బాబు అమ్మాయ్య, మహిమకు వస్తావా? మహిమ గల దేవుని రాజ్యానికి రాగలవా? మహిమలోకి రావాలంటే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి.
ఆయన మహిమలో చేర్చబడాలంటే ఆయనందు విశ్వాసం ఉంచాలి, పాపం నుండి విమోచించబడాలి. ఇంకా ఈ కొడుకులు ఎవరైనా ప్రభువును నమ్మకపోతే నీ కొరకు అగ్నిగుండం ఉందని మర్చిపోబాక. అమ్మాయ, యేసు ప్రభువును నమ్మకపోతే యుగ యుగాలు శ్రమ అనుభవిస్తావు. యేసు ప్రభువును నమ్మితే మహిమకు వారసులు అవుతారు. కొద్ది కాలపు శ్రమలు ఉంటాయి, ఇవి ఎన్న తగినవి కావు అని గుర్తుపెట్టుకున్నాం. ఇవి లెక్క చేయదగినవి కావు. ఆయన వైపు చూద్దాం, ఆయన నిరీక్షణ ఉంచుదాం. మన ప్రభు వస్తాడు, ఈ శ్రమలన్నిటి నుండి మనం ఏమవుతాం? విడుదల పొందుతాం. తరలి ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ కూడికలో ఎవరైనా యేసు ప్రభువును నమ్మకపోతే ఇప్పుడైనా ప్రభు హృదయం అగ్నిగుండం యొక్క శ్రమ తాళలేవు. ఆ అగ్నిగుండం యొక్క శ్రమ నుండి తప్పించడానికి యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమ పరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు. బాబు మా ఆయన కలువరిలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపడ్డాడు. ఆయన విశ్వాసం ఉంచితే మహిమకు పాత్రలు అవుతారు, పరలోకానికి వారసులు అవుతారు. ఇంకా ఈ కోరికలు ఎవరైనా ప్రభువు నమ్మకపోతే ఇప్పుడైనా ప్రభువు నమ్మండి, క్రీస్తుతో మహిమకు వారసులు అవుతారు. నమ్మిన మన జీవితాల్లో శ్రమలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో సుఖముందని కాదు, లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమకు కారణం సద్భక్తి అని గుర్తుపెట్టుకున్నాం. ఒకవేళ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు ఉన్నాయి, తప్పిదం చేస్తే శ్రమలు ఉన్నాయి. కానీ దానికి తగిన శిక్ష ఉంటుంది. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే హింస ఉంది, శ్రమలు ఉన్నాయి, మర్చిపోవద్దు. కానీ ఆ శ్రమలు కూడా నువ్వు భరించలేనంతగా దేవుడిని శ్రమ పెట్టడు. శ్రమల మధ్య ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. శ్రమలలో ఆయన మన మధ్య ఉన్నాడు. అందుకే కాల్చబడం అవి కాల్చవు అని గుర్తుపెట్టుకున్నాం. అవి ఎంత భయంకరమైన శ్రమలైనా కాల్చవు. వెనుతిరగబాక, వెనుక తీయబాక. శ్రమలలో ఆయనతో పాలువాడవుతున్నాం అని గుర్తుపెట్టుకో. శ్రమలలో మన జీవితాల్లో సహనం కలిగి ఉండి నేర్చుకుందాం. శ్రమలలో నిరీక్షణతో సాగిపోదాం. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. జీవాధిపతివైన మా దేవ, మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. మా ఎదుట పరిస్థితులు శ్రమలకు దారి తీస్తున్న దినాలు కనబడుతున్నాయి. ఇటువంటి దినాలలో మా విశ్వాసాన్ని స్థిరపరచడానికి, స్థిరులముగా కదలని వారంగా ఉండడానికి మీ లేఖనాలు మరి తీసుకుని వస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రమలు ఎన్నైనా మేము పొందబోయే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కాదని, మా శ్రమల మధ్య మీరు మాతో ఉన్నారు అని ఎరిగి మీ కొరకు సాగిపోవడానికి కృపనివ్వని, చేయవచ్చిన వారందరినీ దీవించుకొని, ఇంకా మిమ్మల్ని నమ్మని వారు ఈ కోరికలో మీ అందు విశ్వాసం ఉంచి అగ్నిగుణం తప్పించుకొని పరలోకానికి వారసులయ్యే భాగ్యం దయచేయమని, మధ్యాహ్న కోడికి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములో చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.